హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ ఫూల్ మకానా లడ్డు. ఈ ఫూల్ మకానా లడ్డుని ఎలాంటి పాకం లేకుండా బెల్లంతో కమ్మగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ విధంగా కనుక చేశారంటే ఒక 2 నెలల వరకైనా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా ఈ ఫూల్ మకానా లడ్డు తయారీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని ఒక 100 గ్రామ్స్ వరకు ఫూల్ మకానాని తీసుకున్నాను. ఈ ఫూల్ మకానా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోలో చూపించినట్టుగా కాస్త మెత్తగా అనిపిస్తుంది. దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ఫూల్ మకానా లడ్డులోకి ఒక 2-3 రకాల డ్రై నట్స్ని, కాజు, ఫూల్ మకానా, ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పచ్చి కొబ్బరిని పీల్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక కప్పున్నర వరకు ఫూల్ మకానాని తీసుకున్నాను. ఇలా ఫూల్ మకానాని నెయ్యి వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే వీటిని ఒక 5 నిమిషాల పాటు స్లోగా వేగించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేస్తేనే ఇందులో ఉన్న తేమ కంటెంట్ ఏదైనా ఉన్నట్లయితే అది ఉండకుండా పోతుంది. మంచిగా డ్రై రోస్ట్ అవుతుంది. ఇలా చేత్తో పట్టుకుంటే పొడి పొడిగా అయ్యేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు దీనిని లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్న కాజుని, ఒక 2-3 రకాల డ్రై నట్స్ని తీసుకున్నాం కదా, వీటిని కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే కాస్త రంగు మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాజు కాస్త తొందరగానే రంగు మారుతుంది కాబట్టి వీటిని విడివిడిగా అయినా ఒకేసారి అయినా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిక్స్ని కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనిలోకి నెయ్యిని వేయాల్సిన అవసరం ఏమీ లేదు. కొబ్బరిలో కాస్త ఆయిల్ ఉంటుంది కాబట్టి ప్యాన్లో ఉన్న ఆయిల్తోని, కొబ్బరిలో ఉన్న ఆయిల్తోని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొబ్బరి మొత్తం ఇలా కాస్త పొడి పొడిగా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇదంతా కూడాను లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టీ గ్లాస్లో సగం వరకు వాటర్ని వేసి యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక బౌల్ నిండా బెల్లం పొడిని వేసుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకునేటప్పుడు చిటికెడు ఉప్పు వేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బెల్లం కరిగేలోపు మనం ముందుగా వేగించుకుని చల్లారబెట్టుకున్న వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని సగం వరకు కాజుని, పంకిన్ సీడ్స్ వీటన్నింటినీ వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లోకి ఫూల్ మకానాని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఫూల్ మకానాని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 4 యాలకులని వేసి గ్రైండ్ చేశారంటే ఈ ఫూల్ మకానా లడ్డుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 4 అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇలా ఫూల్ మకానా చాలా తొందరగానే పౌడర్ లాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా చాలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం బెల్లం ఎలా కరిగిందో చూసేద్దాం. ఇలా చూసారు కదా, ఇది పొడి బెల్లం కాబట్టి ఒక 2-3 నిమిషాల్లోనే ఈజీగా కరిగిపోతుంది. ఇలా మొత్తం వేడెక్కిన తర్వాత ఈ పాన్ నిండా ఈ బెల్లం ఇలా నురగలు వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. పాకం చెక్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. పాకం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఎంతో మృదువుగా ఉండే ఈ ఫూల్ మకానా లడ్డుకి పాకం ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా నురగలు వచ్చేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. ఇలా నురగలు వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడులన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి ఎలాంటి సోడా కానీ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా కలుపుకునేటప్పుడే కాస్త మనం ముందుగా డ్రై నట్స్ని వేగించుకున్నాం కదా, అందులో ఉన్నవి కాస్త తీసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వేశారంటే తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా మెత్తగా కాకుండా పంటికి తలిగేటప్పుడు పీసెస్ లాగా ఉంటే చాలా మంచిగా ఉంటుంది కదా.
అందుకోసం కాస్త వేగించుకునేవి తీసి పెట్టుకుని లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా 2-3 రకాల డ్రై నట్స్ని అయితే యాడ్ చేసుకుని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా మారిన తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇలా ఒక్క చేత్తోనే ఉండలాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారు. ఇలా సింపుల్గా చేశారంటే ఎన్ని రోజులైనా గట్టిపడకుండా మెత్తగానే ఉంటాయి ఈ లడ్డూలన్నీ కూడాను. అంతే, ఇంత సింపుల్గా చేశారంటే ఎన్ని లడ్డూలైనా ఈజీగా చేయగలుగుతారు. చాలా తక్కువ టైంలోనే, చాలా సింపుల్ ప్రాసెస్లోనే ఈ ఫూల్ మఖానా లడ్డూని చేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం పొడిని కానీ, బెల్లంని కానీ, చక్కెరని కానీ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం పొడిని యూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఏది యూస్ చేసినా కూడా పాన్ నిండా నురగలు వచ్చేంత వరకు పాకంని రెడీ చేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి లడ్డూలన్నీ కూడాను. ఎన్ని రోజులు ఉన్నా కూడా మెత్తగానే ఉంటాయి ఫ్రెండ్స్. మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొడులన్నీ చేసిన తర్వాత ఒక 2.5 బౌళ్ళ వరకు అయితే పొడులు వచ్చాయి. ఈ విధంగా 2.5 బౌళ్ళ పొడులకి 1 బౌల్ నిండా బెల్లం పొడి సరిపోతుంది. ఏ కప్పుతో అయితే బెల్లంని తీసుకుంటామో అదే కప్పుతో మిగిలిన వాటిని కొలుచుకోవాలి. ఈ విధంగా చేశారంటే ఎంతో సాఫ్ట్గా ఉండే లడ్డూ రెడీ అవుతుంది. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.